ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక టీవీ డిబేట్లో కొన్ని అంశాలను మాట్లాడటం జరిగింది. అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలానే నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయం ప్రస్తావించారు. దాని మీద అమిత్ షా గారు స్పందిస్తూ టీడీపీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని, వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని, కాబట్టి జగన్ విషయంలో మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పారు అనేది ఆయన చెప్పినటువంటి అంశం. ఇక నిన్న ఆయన మళ్ళీ దే అంశానికి సంబంధించి నేను నా వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. సరే, ఓవరాల్గా ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యల గురించి మనందరికీ తెలిసిందే. సో దానికి ఆయన సోర్స్గా జనసేన కోర్ కమిటీలో మెంబర్స్ చెప్పారు అనేది కూడా ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది. దాని తర్వాత నిన్న పరిస్థితి ఏంటంటే ఆయన ఈ వ్యాఖ్యలు నేను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎందుకు సడన్గా ఆయన మళ్ళీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఏం జరిగింది, దీని వెనక ఏం జరుగుతుంది? సందీప్ గారు, కొన్ని డాట్స్ని మనం మ్యాచ్ చేస్తేనండి లైన్ అవుతుంది. నేను మార్నింగ్ నుంచి ఐ వాజ్ రియల్లీ అప్సెట్. నాకు చాలా చికాక్గా ఉంది అసలు. ఎందుకంటే నాకు ప్రొఫెసర్ గారి మీద చాలా గౌరవం. ఆయన విశ్లేషణలు చూసి ప్రభావితమైన వాళ్ళు నేను కూడా, అంటే నేను కూడా అనలిస్ట్ అవ్వాలనుకున్న దాంట్లో ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పంధాల్లో విశ్లేషిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనిస్తే, ఒకసారి సాక్షి ఛానల్లో ఇదే కృష్ణరాజు గారు ఒక సీనియర్ జర్నలిస్టు, అనలిస్ట్, ఆయన మాట్లాడిన దానికి కొన్ని రకాలుగా కొన్ని పరిణామాలు, ఇదే నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికి కొన్ని రకాలుగా కొన్ని పరిణామాలు, ఇదోటి నేను గమనించాను. తర్వాత ఒక అనలిస్ట్గా ఉండి నాగేశ్వరరావు గారు, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీకి పెద్ద దీనిగా ఉన్నాడు, అదే కూటమి విడితే అన్న విశ్లేషణలు నావి ఎప్పుడు ఉండవు. ఎందుకంటే కలిసి దెబ్బతిన్నప్పుడు, కలిసి దెబ్బ కొట్టినప్పుడు, కలిసి ఉన్నప్పుడు దెబ్బతిన్నోడితో మళ్ళీ కలిసి ఉన్నప్పుడు దెబ్బ కొడితేనే ఎవడైనా రాజకీయంలో మొగాడు రాటాడు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నంలోనే ఉంటాడు డెఫినెట్గా, అంతేకాని విడదీయండి అన్న కాన్సెప్ట్. తర్వాత ఉండేలు దెబ్బ ఎవరికి తెలుసు అన్నది ఒక శాంపుల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టిన కాడించి, నాకైతే భారతదేశంలో ఎంఐఎం పార్టీ లాగా కేంద్రంలో ఎవరున్నారో వాళ్ళతో అనుసంధానించుకుని ముందుకు వెళ్తుంది ఎంఐఎం పార్టీ. కాంగ్రెస్ ఉన్న సెక్యులర్ భావాలకు అనుగుణంగా మనకు అడ్వాంటేజ్ అని అక్కడ వెళ్తారు. ఇప్పుడు బీజేపీకి వాళ్ళ దీంట్లో మనకు అనవసరంగా తలకాయ నొప్పులు వద్దన్న దాంట్లో ఒక డిప్లొమాటిక్ వేలో ఒక డిఫరెంట్ వెర్షన్తో నేషనల్ వైడ్గా పార్టీ ఎస్టాబ్లిష్ అయినట్టు అన్ని స్టేట్లోనూ పాలిటిక్స్ చేస్తుంది. తీరా చూస్తే ఎండ్ ఆఫ్ ద డే బీజేపీకి అనుగుణంగా. సో ఇది వేరే సంగతి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, అంటే 14 నుంచి 26 దాకా పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తూనే ఉంది మీరు గమనించుకుంటే. ఇట్లాంటి ప్రాసెస్ మీకు శత్రుత్వమా మిత్రుత్వమా అన్న దగ్గర క్లియర్గా ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్న ఎన్డీఏకి ముక్కుతూ మొలుగుతూ ఉంది. ఐఎన్డీఏ కూటమికిను ఎన్డీఏ కూటమికి 12 సీట్లు తేడా. ప్రెసిడెంట్ గారు దయాదాక్షిణ్యాలతో ధర్మం అని నరేంద్ర మోడీ గారు గవ్వకు ప్రమాణ స్వీకారం చేశారు, వ్యవస్థలతో గేమ్ ఆడేస్తున్నారు, అది వేరే సంగతి. ఇక్కడ మన రాజ్యసభకు కూడా 11 వెళ్తే వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అండ్ ముఖ్యంగా తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, లేదంటే తమిళనాడు నుంచి ఆ 11 ఫుల్ఫిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఏ 11 నెంబర్తో అవహేళన చేశారు. కానీ ఇక్కడ మీరు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వస్తే, సందీప్ గారు మీరు దాంట్లో ఒకటి గమనించండి. 99 ఛానల్లో మాట్లాడాడు ఆయన ఈ విషయం, దీర్ఘకాలిక స్నేహితుడు, తాత్కాలిక స్నేహితుడు అన్న తర్వాత నాకు ఒక కోర్ కమిటీ మెంబర్ చెప్పాడు. జనసేనలో కోర్ కమిటీ లేదట, నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. సరే, కోర్ కమిటీ లేదు అన్న దగ్గర నాకైతే ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ వెళ్ళే ఆ విషయం నాకు ఎందుకో నాదెండ్ల మనోహర్ గారే నాగేశ్వరరావు గారితో డిస్కస్ చేశారని డౌట్ ఉంది. ఓకే, ఎందుకు అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ 99 ఛానల్లో మాట్లాడి పోనీ అక్కడ ఏదో ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాలు, ఎందుకంటే సాయంత్రం డిబేట్లో నేను కూడా ఉన్నాను, కిరణ్ రాయల్ కూడా వచ్చాడు డిబేట్. ఇక్కడ మీకు ఆయన ఒక 5 నిమిషాలు స్లాట్ తీసుకునే ఫోన్ ఇన్లోకి రావచ్చు, వచ్చి ఎస్ నేను నిజంగా దాని మీద అఫెండ్ అయ్యాను, నేను ఆ సెంటెన్సెస్ విత్డ్రా చేసుకున్నానంటే ఐ డజంట్ మైండ్. ఆ విషయంలో ఎవరు నోబడీ వుడ్ హావ్ మైండ్ ఫర్ ఇట్. కానీ సర్ప్రైజింగ్లీ ఒక ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూలో యాంకర్, ఆ జర్నలిస్ట్ అడుగుతుంటే ఈయన ఉపలాటం చూడాలి. ఎవరు? నాదెండ్ల మనోహరా?
నాదెండ్ల మనోహరా? ఎస్, ఆయన అయితే నేను అస్సలు ఆలోచించకుండా మనస వాచ కర్మ అపాలజీ చెప్పేస్తాను. నాకేం అర్థమైందంటే నేను కొన్ని డాట్ లైన్స్ చేస్తే పొద్దు నుంచి నాకు అసలు నేను బయటికి వెళ్ళలేదు, నాకు ఇంట్లోనే కూర్చొని ఉన్నాను, ఆలోచిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కోర్ కమిటీ అనేది లేదన్నప్పుడు రేపు పొద్దున్న పోలీసులు అరెస్ట్ చేశారంటే నేను ఇంకోటి కూడా చెప్తాను. ప్రొఫెసర్ గారు అరెస్ట్లకి భయం పడతారంటే భయం పడరు, ఎందుకంటే తిరుపతి రెడ్డి విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ ఆయన ద వే ఈ స్టూడ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ ద కాజ్ అన్నది నాకు తెలుసు, ఆయన ధైర్య సాహసం. కానీ ఇక్కడ ఆయన పేక మీద కత్తి ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా పేరు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పేరు కొంపతీసి నాదెండ్ల మనోహర. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను వెళ్ళానని చెప్పి నాగేశ్వరరావు గారితో అంత ఇంటర్వ్యూ అని చెప్పడు కదా. ఎస్. ఇక్కడ నాకెందుకు ఇక్కడ డౌట్ కొడుతుంది. అందుకే ఇమ్మీడియట్ గా ఆయన జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి నేను క్షమాపణ చెప్తున్నాను అనుకుంటా, నాదెండ్ల మనోహర్ గారికి క్షమాపణ చెప్పాలి అయితే, బికాస్ అవర్ మిషన్ ఇస్ గాట్ ఫెయిల్డ్. మళ్ళీ ఇవాళ వచ్చి 99 ఛానల్లో ఆయన ప్రవచనాలు చాలా బాగా చెప్పాడు. ఇక మీద నుంచి పాలసీ మ్యాటర్స్ మాట్లాడాలి, వ్యక్తిగతాలు మనకు వద్దు, మాకెందుకు ఈ సూక్తి ముక్త అవ్వాలి. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ డిమాండ్ ఏంటి? నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. నేను బేషరతుగా ఎలాంటి బేసిజాలకు పోకుండా చర్చలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. అయిపోయిందిగా చర్చ. అడుస్తూ తొక్కనేలా, కాలు కడగనేలా, ఎత్తింది ఎవరు దీర్ఘం? నువ్వు పాడుతున్న రాగమేటి శారదా అని అడగవలసిన పరిస్థితి క్రియేట్ చేశారు. మమ్మల్ని అందరినీ జేవి స్వామియాజుల్లాగా మమ్మల్ని అందరికీ తంబూర ఇచ్చి కూర్చోబెట్టి మీరు ఎత్తుకున్న రాగమేటి ప్రొఫెసర్ గారు అని అడిగే పరిస్థితి క్రియేట్ చేశారు. అవునంటారా కాదంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సింపుల్ అండి, నేను ఒకటే విషయం చెప్తాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు, అన్యాయం అయిపోయింది, ఇది అన్ని చెప్పారు. ఏం చెప్పాడు? చాలా స్మార్ట్. ఈయనకన్నా ఆయనే తెలియదు పవన్ కళ్యాణ్. నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవడని అడిగావు మనం? ఇప్పుడు నేను చెప్పింది ఎవడని అడిగావా? తూచి పోనీ ఇది కన్నా చంద్రబాబు గారి దౌత్యం గురించి నేను కాదు, కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే తెలుగుదేశానికి. ఆయన ఏం చెప్పాడంటే పబ్లిక్ గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి అడుగుతున్నాడని. బీజేపీ అధ్యక్షుడు కెపాసిటీ. నెక్స్ట్ వీళ్ళ బైబిల్ ఖురాన్ భగవద్గీత కింద భావించే పచ్చలోడి ఛానల్లో కూడా రాసేశారు 2018 వార్త, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలని. అదంతా అయితే 7 శ్వేతపత్రాలు ఈ ప్రభుత్వం రాగానే రిలీజ్ చేసింది. ఏమని? అన్ని డిపార్ట్మెంట్లు ఇంత ఫ్రాడ్లు జరిగిపోయాయి. మరి వాటి మీద ఫ్రాడ్లు జరిగితే అరెస్ట్ చేయాలని అడగాల అక్కర్లేదు. అంటే అరెస్ట్ చేయలేదంటే కేవలం ఎలక్షన్స్ 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసినట్టు ఎలక్షన్ కోసం అన్ని మాటలు మాట్లాడేసి ఇవాళ మేము ఒకటే మనం పరంపరం కథ ఏమని చెప్తున్నారు మాకు. ఈ దరిద్రంతో మధ్యలో నాగేశ్వరరావు గారిని పెట్టి కోర్టు ఆపరేషన్. ఓకే, ఎందుకు అంతుపట్టదు? చెప్పండి సార్, చెప్పండి, మీకు కంటిన్యూ చేయండి. ఇది నాకు ఎందుకో అంతుపట్టట్లేదు. ఎందుకంటే ఏ డాట్స్ లో చూసినా సరే నాదెండ్ల మనోహర్ గారికి తలుపు తీసి బయటకు పంపించారు, మీరు వెళ్ళిపోండి అని. ఎంత ధైర్య సాహసాలు కలిగిన మా ప్రొఫెసర్ గారు కూడా డోర్ తీసి నాదెండ్ల మనోహర్ గారిని ఎందుకు పంపించారు? దానికి తగ్గట్టు ఇమీడియట్ రియాక్టివ్ మోడ్ లో నేను కృష్ణరాజు గారితో ఎందుకు కంపేర్ చేశానంటే, జనసేన ఆఫీస్ నుంచి హెన్స్ఫోర్త్ ప్రొఫెసర్ గారి విశ్లేషణలు చాలా ప్రభావితం చేస్తాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా గొప్పవారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని మనకి ఇహం వార్తాహ అని 640 సూక్తి ముక్తాలు వచ్చింది. ఇదే కృష్ణరాజు గారి విషయంలో ఎవరి దగ్గర నుంచి సూక్తి ముక్తాలు ఎందుకు రాలేదు? ఆయన మళ్ళీ అదే ఛానల్లో పాపం ఇండివిజువల్ వీడియో రిలీజ్ చేశాడు, దండం పెట్టి చెప్పాడు, క్షమాపణ చెప్పాడు, స్క్రోలింగ్ కంటిన్యూస్ గా నడిచింది. ఇదేంటి గ్యాంబ్లింగ్? అర్థమైంది సందీప్ గారు? అర్థమైంది. ఇప్పుడు అడగండి మీరు. అయితే మరొక పాషా గారు మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తే, ఆయన ఒక వీడియో చేశారు. నాకు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు విన్నాను. ఇవన్నీ వైసీపీ పార్టీ కేంద్రంగా నడుస్తున్నాయని వైసీపీ కోర్ కమిటీలో ఒక సభ్యుడు నాకు చెప్పారు. సో ఆ సభ్యుడు ఎవరనేది నేను పేరు బయట పెడతాను, మీకు చెప్పిన సభ్యుడు ఎవరో మీరు పేరు బయట పెట్టినప్పుడే ఈ పేరు కూడా నేను బయట పెడతాను అని చెప్పి ఆయన ఒక వీడియో చేయటం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు సార్ ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతి ఒక్కరు ఎవరి లెవెల్లో వీడియోలు చేస్తారు. కానీ ఇప్పుడు మనకి హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ ఏంటంటే, నేను నాగేశ్వరరావు గారికి చిన్న ఎడ్జిస్తూ 4-5 వీడియోలు నేను చేశాను. అది కాదు కదా టాపిక్. మనం ఈ క్రెడెన్షియల్స్ ని గట్టిగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ డాట్స్ ఇప్పుడు జనసైనికులు నిజంగా నెక్కచ్చిగా చాలా తిట్లు తిన్నారు పాపం. ఎందుకు వాళ్ళు ఎంత బాధపడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఇది ఈజ్ ఇట్ అన్ హ్యాపనింగ్ సబ్జెక్ట్. కొన్ని నిన్న మొన్న నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ లేరంటే మంచిగా మనం డిస్కస్ చేయడానికి బాగుంటుంది. అలా తపేలా ఛానల్ చూడండి, ఇటు ఊహించి రాసేస్తారు కదా తెల్లారి కల్లా. అలాంటి వార్త మా నాగేశ్వరరావు గారు కూడా అల్లేరనడానికి మేము ఆలోచించాం. కానీ అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్ గా ఢిల్లీతో సంబంధం లేని ఒక ఇష్యూని
ఇవాళ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ టుడే అన్నట్టుగా ఆయన ఎలా చెప్పగలరు? సార్ అయితే ఇక్కడ ఇంకొక అంశం సార్, చాలామంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఏంటి, టీడీపీని ఇప్పటికి కూడా బీజేపీ నమ్మట్లేదు. ప్రొఫెసర్ గారి వ్యాఖ్యల్లో అంతరార్థం ఇదే. టీడీపీ గతంలో బీజేపీతో వ్యవహరించినటువంటి తీరే దీనికి కారణం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తుంది. కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ చాలా సందర్భాల్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాట్లాడింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసం సెంట్రల్లో సరెండర్ అయిపోయారు, ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారు. షర్మిల గారు కూడా అన్నారు అక్రమ పొత్తు నడుస్తుంది బీజేపీకి వైసీపీకి మధ్య. సో ఇండైరెక్ట్గా ఇప్పుడు అమిత్ షా గారు జగన్ అరెస్టు చేయొద్దన్నారు అనేది ప్రొఫెసర్ గారు చెప్పింది. వైసీపీకి బీజేపీకి మధ్యలో పొత్తుంది, రిలేషన్ ఉంది, కేసులు ఉన్నాయి, దాన్ని బెదిరించి బీజేపీ హోల్డ్లో పెట్టుకుంటుంది. జగన్ గారు అక్కడ సరెండర్ అయ్యారు, అందుకే అరెస్టులు జరగట్లేదు, అందుకే కేసులు విచారణకు రావట్లేదు. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి కల్తీ లడ్డు కావచ్చు, లేదంటే లిక్కర్ కావచ్చు, ఇంకా వగైరా వగైరా చెప్తూనే వచ్చారు కదా, దాంట్లో ఉంది దీంట్లో ఉంది అన్నీ ఉన్నాయి. ఫైనల్గా ఎండ్ యూజర్ జగనే అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఎందుకు ఒక కొలిక్కి రావట్లేదు, ఒక పాయింట్కి ఎవరు అంతిమ లబ్ధిదారు అనేది తెలియట్లేదంటే కారణం బీజేపీ అడ్డుపడుతుంది. వీటికి ఊతం చేకూర్చట్లేదా? ఇది వైసీపీకి నష్టం కలిగించే అంశం కాదా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ గారు, పురంధేశ్వరమ్మ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి దౌత్యం, తెలుగుదేశం కూడా కేసులు ఈ భయమే కదా. పైపచ్చి పార్టీ వైఎస్ఆర్సీపీ 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి మా ఎంఐఎం పార్టీ లాగా ఈ రోజు దాకా పార్లమెంట్లోని రాజ్యసభలో ఏ బిల్లు అయినా సరే వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఎక్కడైనా ఉన్నారా? వైసీపీ స్ట్రైట్ అవే సపోర్టింగ్. అంత జరుగుతుందని తెలిసి ఈ లెక్క చెంకెక్కింది ఎవరో తెలుగుదేశం. అసలు ఆ బీజేపీ అన్నది ఆంధ్రప్రదేశ్లో దమ్మిడికి పనికిరాని పార్టీ. వాడి వల్ల వాడికే ఉపయోగం ఉంటుంది. అందులో ఓడకైనా వాళ్ళ ఒరిజినల్ ఓటు బ్యాంక్ 0.83, కనీసం 1% కూడా ఓటు బ్యాంక్ లేని వాళ్ళు ఈ తెలుగుదేశం శంఖ ఎత్తుకోగానే వాళ్ళకి ఒక దిక్కు దివానా, అనాథ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఒక జీవం వస్తుంది. సో అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తే గోద్రా అల్లర్ల గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి, నరేంద్ర మోడీకి ఎలాంటి సినిమా చూపించారో అందరికీ హారర్ సినిమా చూపించాడు ఆయన. వాళ్ళు అప్పటి నుంచి నాగుపాము పగ లేదా తాజుపాము పగలా పగబట్టే ఉన్నారు. అందుకే మీరు చూడండి, పక్కని పోలవరం అనగానే ఏటీఎంలో వాడేసాడు చంద్రబాబు నాయుడు. అన్ని అవహేళన చేసి మళ్ళీ ఇష్టమే. ఈసారి దిక్కులేదు వాళ్ళకి. ఇలా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నితీష్ కుమార్, ఇలా అందరూ తలో చెయ్యి కాలు అయిపోతే వీళ్ళకి అసలు పుష్టీకరించి వాడే ఉన్నాడు దేశంలో. అంచేది ఏం చేశారు, ఎంతకైనా దిగజారిపోయి రాజకీయం చేస్తుందో అంటే బీజేపీ. దాంట్లో మధ్యలో తెలుగుదేశం లాగడం ఇవన్నీ నాన్ సెన్స్. వాడికి దిక్కులను పట్టుకొచ్చి వాడికి అనాథలో ఉన్నవాడికి చంద్రబాబు నాయుడు గారు వాడికి ఒక హోదా కల్పించారు. అంచేత దీంట్లో స్వప్రయోజనాలు అందరివి ఉన్నాయండి. ఇప్పుడు అంత ఎన్ని కబుర్లు చెప్తున్నారు. కాంగ్రెస్ చేసిన ఒక కోతి పని సిబిఐ కేసులు, ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద. అదంతా పేడా పియ్య ఎత్తుకుని పొరపాటున కనుక అదే దరిద్రాన్ని బీజేపీ ఎత్తుకుందంటే అడుక్కు తిని పోతారు ఈ దెబ్బకి. ఎందుకంటే వ్యవస్థల మీద ఈ పాటు ఉన్న నమ్మకం ఉన్న ప్రజలు ఇంక వ్యవస్థలే నమ్మకుండా పోతారు. అత్యున్నత విలువలు ఉన్నది సిబిఐ, ఈడీ. వీటి మీద ఆల్రెడీ క్రెడిబిలిటీస్ ఒకప్పుడు 3% ఫెయిల్యూర్ ఉండేది, 97% సక్సెస్ రేషియో ఉండేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అయిపోయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ లేసాడు. అంటే ఏంటి, దిక్కుమాల కేసులకి నాకు సంబంధం లేదురా సన్నాసులు. సంబంధం ఉందని ప్రూవ్ చేయవలసిన వాడు జడిసి వస్తున్నాడు. పొన్నవాళ్ళు గారు తెలుసు కదా మీకు. ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల గొంత కట్టాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడిని అమాయకం చేసి జైల్లో పెట్టిన దగ్గర అందరినీ తీసుకొచ్చి గొంత కడితే అప్పుడు కకావికలం అయిపోయి బ్యూరోక్రాట్స్ ఏంటి, మినిస్టర్లు ఏంటి, అందరూ చల్లా చెదిరి అయిపోయి అమ్మో 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 అని భయపడి చచ్చిన వాళ్ళు. చేత మీరు ఎవరిని ఏమి ఇందులో ఎక్స్ట్రీమ్గా ఏం చూడక్కర్లే, లైట్గా కూడా చూడక్కర్లే. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ పేడ తట్టని పీ తట్టని ఎత్తుకోవడానికి సిద్ధంగా లేని బీజేపీని చూసి స్మార్ట్ మూవ్స్ అనే నాటకాలు ఆడుతున్నారు. కెలుక్కుంటే మూతి పగిలిపోద్ది బీజేపీ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి కేసు ఏటి లేని దగ్గర కనీసం అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించి పెట్టారు. తర్వాత ఏమవుద్ది, మలయాళం సినిమాకి వాళ్ళ ప్రాంప్టర్ని పెట్టుకుని ట్రాన్స్లేషన్ డైలాగులు వినవలసి వస్తుంది. ఓకే సార్, అయితే ఫైనల్గా జనసేనలో కోర్ కమిటీ లేదు కాబట్టి అక్కడ ఈ చర్చలో ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు. ఒకరు పవన్ కళ్యాణ్, 2 నాదెండ్ల మనోహర్ గారు, 3 అమిత్ షా గారు. సో చెప్పుంటే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ప్రొఫెసర్ గారికి చెప్పుండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పే అవకాశం లేదు సార్. అమిత్ షా చచ్చినా చెప్పడు. ఎస్, ఇందులో అమిత్ షా చచ్చినా చెప్పడు, పవన్ కళ్యాణ్ చచ్చినా చెప్పడు. ఈ మధ్యలో
దారినిపోయిన దరిద్రాన్ని తగిలించింది ఎవడు? నాగేశ్వరరావు. నాదెండ్ల మనోహర్ గారు అయ్యుంటారు అనేది మన అంచనా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ జనాలకు వదిలేయడమే. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. నాదెండ్ల మనోహర్ అడిగాడా టక్ 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 క్షమాపణలు చెప్పేస్తాడా, విత్డ్రా చేసేసుకుంటాడా? థ్యాంక్ యూ సార్, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.